యా. ఇట్స్ ఓకే. నీకు ఒక ప్రాజెక్ట్ అసైన్ చేస్తాను, అది చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే సీనియర్స్ ఉంటారుగా, వాళ్ళని అడగండి. షూర్ సార్. ఓకే, బీ కంఫర్టబుల్. ఓకే సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ. ఏంటి కొత్తగా వచ్చావా? అవును, మీరు? నేను ఇక్కడ సీనియర్ని, సార్ అని పిలువు. రాగానే నన్ను కలవాలని తెలీదా? సారీ సార్, తెలీదు. తెలుసుకోవాలి. పేరేంటి? అనిత సార్. ఏం వర్క్ చేస్తున్నావు? మేనేజర్ వర్క్ ఇచ్చారు, అదే చేస్తున్నాను. ముందు ఇది కంప్లీట్ చేయి, ఆ తర్వాత నువ్వేమైనా చేసుకో. కానీ సార్, మేనేజర్ డెడ్ లైన్ ఇచ్చారు, అది చేయకపోతే. ముందు ఈ ఆఫీస్లో ఉండాలంటే నేను చెప్పినట్టు వినాలి, అర్థమవుతుందా? ఓకే సార్. పదరా. వాట్ ఈస్ దిస్ అనిత? నీ కాన్సెప్ట్ ఆఫర్ వచ్చిందని నాకు ఎందుకు చెప్పలేదు? సార్, నాకు ఈరోజే ఇన్ఫార్మ్ చేశారు. 2 yearsగా ఈ ప్రాజెక్ట్ పైన పనిచేస్తున్నాను, నన్ను కాదని నీకెలా ఇస్తాడు? ఆ మేనేజర్ గాని పని చెప్తాను. సార్, యాక్చువల్లీ సిఇఓ గారే నా నేమ్ రిఫర్ చేశారు, మేనేజర్ కాదు. ఆ ఆన్సైట్ ఆఫర్ నీకొద్దని నా పేరు సజెస్ట్ చేయి, అర్థమవుతుందా? అలా ఎలా చెప్తాను సార్? మీకు అసలు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా తెలియవు. మీరు చేయాల్సిన వర్క్ అంతా నేనే చేశాను. ఏంటి సీనియర్కే ఎదురు చెప్తున్నావా? ఆన్సైట్ కాదు, జాబే లేకుండా చేస్తాను. మర్యాదగా నా పేరు సజెస్ట్ చేయి, అర్థమవుతుందా? మే ఐ కమిన్ సార్? అశ్విన్, కమిన్. సార్, అనితను ఎవరు సార్ హైర్ చేసుకుంది? నేనే. ఏమైంది? ఆ అమ్మాయి పెద్ద ఫ్రాడ్ సార్. క్లయింట్స్కి ఎక్స్ట్రా బిల్స్ పెడుతుంది, నేనే వాటిని కరెక్ట్ చేసి పంపించాను. ఆ అమ్మాయికి వర్క్ కూడా రాదు సార్, వేరే వాళ్ళతో చేపిస్తూ ఉంటుంది. ఇంకా సీనియర్స్ అంటే అసలు రెస్పెక్ట్ కూడా లేదు సార్, మిమ్మల్ని రారా అంటుంది. ఆ అమ్మాయికి వెంటనే పింక్ స్లిప్ ఇచ్చి పంపించేయండి సార్. ఆ అమ్మాయి చాలా సైలెంట్గా ఉంటుంది, వర్క్ ఆన్ టైంకి ఇస్తుంది, ఇలా చేస్తుంది అనుకోలేదు. సరే, నేను చూసుకుంటా అశ్విన్, నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఓకే. ఇంకా అనిత పని ఫినిష్ రా, లేకపోతే నాకు రావాల్సిన మనీ రాకుండా చేస్తుందా? ఇప్పుడు మనం అంటే ఏంటో తెలిసొస్తుంది. తను ఎలాగో పోతుంది, తన ప్లేస్లోకి నా లవ్వర్ వస్తుంది. మే ఐ కమ్ ఇన్ సార్? Yeah, please come in. Sit. ఏంది అశ్విన్, ఏదో కంప్లైంట్ ఇచ్చావంట? అవును సార్, తను క్లయింట్స్ బిల్స్ మార్చి ఫ్రాడ్ చేస్తుంది. అలాగే వర్క్లో కూడా చాలా మిస్టేక్స్ ఉంటున్నాయి సార్, అవన్నీ నేనే క్లియర్ చేస్తున్నాను. ఇంకా సీనియర్స్ అంటే రెస్పెక్ట్ కూడా లేదు సార్. ఇలాంటి వాళ్ళ వల్లనే ఆఫీస్ రెప్యుటేషన్ పోతుంది సార్. సరే అశ్విన్, యు ఆర్ ఫైర్డ్. అదేంటి సార్, నన్ను ఫైర్ చేయడం ఏంటి? అనిత నాకు అంతా చెప్పింది అశ్విన్. డే 1 నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఎవరేం చేస్తున్నారో బాగా తెలుసు నాకు. కొత్తగా వచ్చిన ఆ అమ్మాయిని నమ్ముతారా, లేదంటే 2 years నుంచి జాబ్ చేస్తున్నాను, నన్ను నమ్ముతారా సార్? అనిత నాకు ముందు నుంచి తెలుసు అశ్విన్, తన నా కజిన్ ఫ్రెండ్. సార్ ప్లీజ్ సార్, నన్ను ఫైర్ చేయకండి సార్. అనిత, నువ్వైనా చెప్పొచ్చు కదా, ప్లీజ్ అనిత. సారీ అనిత. సార్, సారీ సార్. I had enough of you, Ashwin. Pack your bags and leave. సార్, సారీ సార్, ప్లీజ్ సార్. అనిత, నువ్వైనా చెప్పొచ్చు ప్లీజ్. SBI IRCTC క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని 1750 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి IRCTC యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ టికెట్స్ బుక్ చేస్తే 350 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఓన్లీ IRCTC యాప్ లో మాత్రమే బుక్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్,
4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.